హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈరోజు అయితే మనం వరంగల్ నుంచి బ్యాక్ అవుతూ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ వినిపిస్తున్నాయి కదా ఓం నమో వెంకటేశ్వరాయ అని. అలా చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నది. మేమైతే అలా నడుచుకుంటే కార్ పార్క్ చేసేసి కార్కి అయితే 50 రూపీస్ తీసుకున్నారు. చూసారు కదా, ఇది 7 ఇయర్స్ పట్టిందంట ఈ గుడిని నిర్మించడానికి. చాలా అయితే చాలా బాగున్నది. ఇలా స్వామివారి పాదాలు ఇక్కడ దగ్గర నుంచి ఇలా పైకి మెట్లు అయినా ఉన్నాయి. ఈ మెట్లు అయితే 108 స్టెప్స్ అయితే ఉన్నాయి. మనకైతే అసలు ఎక్కినట్టే అనిపించలేదు. ఇలా పైకి అయితే మనం వెళ్తున్నాము. ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా రావడానికి అయితే కూడా ఉన్నది. అండ్ టికెట్ కౌంటర్ అయితే ఈ పక్కన ఉన్నది, మనం టికెట్స్ తీసుకోవడానికి. ఇది అయితే 9తో క్లోజ్ ఈ టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి. మేమైతే చాలా లేట్గానే వెళ్ళాము గుడి క్లోజింగ్ టైంకి. భక్తులైతే చాలా ఎక్కువ ఉన్నారు. మేమైతే ఇలా బయట నుంచి గుడి అయితే చూపిస్తున్నాను. లోపలికైతే ఫోన్ అయితే అలౌ లేదు. ఇగో టికెట్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడైతే టికెట్స్. అండ్ ఇది లోపల అటు నుంచి కూడా ఒక దారి ఉన్నది లోపలికి రావడానికి. ఇదైతే నిత్య కళ్యాణ మండపం. దేవుడికి కళ్యాణం అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంత బాగున్నదో లైటింగ్స్ అవి వెంకటేశ్వర స్వామి. అండ్ ఇలా అయితే మనం లోపలికి అయితే పంపిస్తున్నారు. టికెట్స్ అయితే ఫ్రీ. అండ్ ఫోన్స్ అయితే అక్కడ కంపల్సరీ ఇచ్చేసేయాలి. లోపలికి ఫోన్స్ అయితే అలౌ లేవు. అండ్ మీరు చూసే ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో అవి చాలా ఫేమస్ కోనేరు అయ్యని. చూడండి లైటింగ్ అయ్యి ఎంత బాగున్నదో అసలని. నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి ఒకసారి వీడియో ఇలా ఇలా చూడగానే. ఈ విజువల్స్ చూడండి, అలాగే చాలాసేపు ఉన్నాం. అండ్ కింద నుంచి కూడా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. మేమైతే పైన ఉన్నాం. అండ్ అప్పటికే లేట్ అయిపోయిందని అలాగే పైనుంచి కొంతసేపు వీడియో అయితే నేను క్యాప్చర్ చేశాను. తర్వాత అలా చూపిస్తున్నాను పైన గుడి. చూడండి జనాలు అయితే చాలా ఉన్నారు. అండ్ కింద నుంచి కూడా తీసుకోవచ్చు కదా, కింద వాటర్ అయ్యి చాలా బాగుంది. అండ్ మేమైతే బయటకు వచ్చేసి ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా అయితే ఉన్నది. అండ్ అక్కడ చూడండి గుడిని అయితే ఇలా చూపిస్తున్నాను, ఎంత బాగున్నదో. అండ్ ఇదైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. ఇది బయట వ్యూ, మనం చూసాం కదా కోనేరు, దానికి బయట వ్యూ. అలా కిందకి దిగడానికి అయితే ఉన్నది. నేను ఒక సెల్ఫీ అయితే తీసుకుంటే అలా కిందకి అయితే వచ్చేస్తున్నాను వెళ్ళిపోదామని. చూడండి, అండ్ వెనకాల అయితే అది గుడి. ఇక్కడ దానికి కొంచెం ముందు కోనేరు. అండ్ మీరైతే ఈసారి తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఇదైతే 4 o'clock అలా వెళ్తే మాత్రం అండ్ నైట్ వ్యూ కూడా కవర్ చేస్తూ మనం ఉండొచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అవర్